హలో అండి. నమస్కారం. శ్రీ కనక మహాలక్ష్మి పూజా వ్రతకల్పం పుస్తకంలోని మార్గశిర లక్షివారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండేది. ఆమె మట్టితో లక్ష్మీ బొమ్మని చేసి ఆడుకుంటూ ఉండేది. ఆ బాలికకి ఒక సవతి తల్లి ఉండేది. ఆమె తన పాపను ఆడించటానికి ఈ బాలికకు ఒక బెల్లపు ముక్క ఇచ్చి ఆడించమని చెప్పేది. కాని ఆ బాలిక ఆ బెల్లపు ముక్కను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి ఆ సవతి తల్లి పాపని ఆడిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆ బాలికకి యుక్తవయస్సు వచ్చింది. యుక్తవయస్సు రాగానే ఆమెకి పెండ్లి జరిగింది. ఆమె అత్తవారింటికి వెళుతూ తన బొమ్మలను తనతోనే తీసుకుని వెళ్ళింది. ఆమెతోనే మహాలక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయింది. అందుచే అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగాయి. పుట్టింట గర్భదరిద్రము దాపురించింది. ఆ సంగతి తెలుసుకొని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు పోసి ఆ తమ్మునికి ఇచ్చింది. అతడు దాన్ని తీసుకుని వెళుతూ దారిలో ఒక చెట్టుకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకుంటూ ఉన్నారు. అంతలో ఆ ద్రోవనబోవు వారు ఎవరో కర్రను తీసుకుని వెళ్ళిపోయారు. అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు. చేయునది ఏమీ లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు ఆమె ఆ తమ్మునికి కబురంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లుంది అని అడిగింది. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటివలే దరిద్రపూరితముగా ఉన్నదని తెలిపాడు. అందుకామె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై ఒక గుడ్డను కప్పి ఆ జతను తండ్రికివ్వవలసిందిగా చెప్పి అతనికిచ్చెను. అతడు వాటిని తీసుకుని పోవుచుండగా దారిలో దాహం వేసింది. అప్పుడు ఆ చెప్పులను ఒక చెరువు గట్టుమీద పెట్టి ఆ చెరువులో నీటిని తాగడానికి వెళ్ళాడు. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల వాసన పసిగట్టి వాటిని నోట కరుచుకొని పోయింది. అతడు గట్టుమీదకు వచ్చి చూసేసరికి చెప్పుల్లేవు. వెతికి వెతికి చేసేదేమీ లేక తిరిగి ఇంటిముఖం పట్టాడు. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అతడి పరిస్థితి ఎట్లు ఉన్నది అని అడిగింది. అతడు జోలు పోయినవని చెప్పినచో అక్క కోపగించినని భయపడి ఆ సంగతి చెప్పకుండా అతడి పరిస్థితి ఎప్పటివలే అలానే ఉన్నాది అని చెప్పాడు. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చింది. దానిని తీసుకుని వచ్చినప్పుడు అతనికొక చెరువుగట్టు కనిపించింది. కాళ్ళు కడుగుకొనటానికి అతడు దానిని చెరువుగట్టు మీద పెట్టి నీటిలోకి దిగాడు. అప్పుడే ఆ త్రోవలో వెళ్తున్న కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండటం చూసి పట్టుకొని పోయాడు. ఆ బ్రాహ్మణుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనిపించపోవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆమె పుట్టినింటి సంగతులు తెలుసుకోనటానికి వెళ్ళి మార్గశిర కనక మహాలక్ష్మీ నోమును పట్టించినచో వారి దారిద్ర్యం తీరుతుంది అని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంది. ఒకనాడామె తల్లితో, అమ్మా, ఈవేళ మార్గశిర గురువారం కనుక ఈరోజు మనం నోము నోచుకోవాలి, ఏమీ తినవద్దు అని చెప్పింది. కాని యథావిధిగా ఆవిడ పిల్లలకు చద్దిని పెట్టుతూ అలవాటు ప్రకారం ఒక ముద్ద నోటు వేసుకుంది. అంతతో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిచింది. అప్పుడు తల్లి ఆమెతో, అమ్మాయి, ఈరోజు నేను పిల్లలకు చద్ది అన్నం పెడుతున్నప్పుడు మరచిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకున్నాను అని చెప్పింది. అది విని వారికి భాగ్యం కలుగుట కష్టమని తెలుసుకుని తాను మాత్రం నోమును నోచుకుంది. అంతలో రెండో గురువారం వచ్చింది. అప్పుడామె పిల్లలకు తలంటూ నీళ్లు పోయిచూ నూనెగున్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకుంది. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానం చేయమని అడగగా ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపింది. అమ్మా, ఈ వారం కూడా వృధా అయిపోయింది అనుకుని ఆమె మాత్రం నోము నోచుకుంది. తరువాత మూడవ గురువారం రాగా ఆమె తల్లితో, అమ్మా, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకో అని గట్టిగా చెప్పింది. ఆమె అటులనే చేస్తాను అని చెప్పి పిల్లలకు తలదూవుతూ తాను కూడా తలదూవుకుంది. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానం చేయమని రమ్మని పిలువగా తల్లి మరిచిపోయి తలదువ్వుకున్న సంగతి తెలిపింది. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యం కాదు అని అనుకొని తానే నోము నోచుకుంది. కొద్ది రోజులలో 4వ గురువారం కూడా వచ్చింది. ఈ వారమైనా తల్లి చేత నోము నొయిపించాలని పట్టుదలతో ఆమె తల్లినొక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లను మూతవేసి తాను పనులు చేసుకోసాగింది. ఇంతలో
పిల్లలు అక్కడున్న అరటిపండ్లను తిని వాటిపై తొక్కలను బల్లమీద నుండి గోతిలో పడవేశారు. అందులోనున్న తల్లి దురదృష్టవంతురాలు అగుటచే ఆ తొక్కలను తినేసింది. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బలను తీసి ఆ తల్లిని స్నానానికి రమ్మని పిలువగా తాను అరటిపండ్లు తిన్న విషయం చెప్పింది. ఈ సంగతి విన్న కుమార్తె చాలా విచారించి తానే నోము నోచుకుంది. తరువాత 5వ గురువారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగుకు ముడివేసుకొని తన వెంట ఆమెను త్రిప్పుచూ పనులన్నింటినీ ముగించుకున్న తర్వాత ఆమెను కూడా స్నానం చేయించి నోము నొయిపించింది. కూతురు పూర్ణపు కుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి, తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమిటి అని మహాలక్ష్మీదేవిని అడిగింది. అందులోకామె, అమ్మాయి, నీ చిన్నతనమున నీవు బొమ్మలతో ఆడుకుంటున్నప్పుడు నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టింది. అందుచేతనే నేను ఆమె పెట్టిన నైవేద్యం పుచ్చుకొనటలేదు అని చెప్పింది. అప్పుడు ఆ కుమార్తె, తల్లి, ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం అబ్బునట్లు చేయగోరెదా అని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలను చేసుకుంది. తరువాత ఆమె తల్లిచే యథావిధిగా నోము నొయిపించి, నోము పట్టిన మొదటి వారము పులగము, 2వ వారము క్షీరాన్నము, 3వ వారము ముద్దకుడుములు, 4వ వారము పరమాన్నము నైవేద్యములు పెట్టించి, పుష్యమాసపు గురువారం నాడు పూర్ణకుడుములు సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించింది. పిమ్మట ఆమె పుట్టింటివారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తొలతూగారు. ఉద్యాపనము. పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీవారములు కూడా నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్షివారము నాడు పూర్ణకుడుములను కనక మహాలక్ష్మికి నైవేద్యం పెట్టవలెను. నోము నోచుకున్న వారమునాడు కథ చెప్పుకొని అక్షింతలు వేసుకొని నేతిపిండి వంటలతో ముత్తైదువులకు భోజనం పెట్టవలెను. కథ లోపమైనను వ్రతలోపముండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. శ్రీ కనక మహాలక్ష్మీ పురాణము. గురువార వ్రతకథ ప్రారంభము. పూర్వం పరాశర మహాముని నారద మహామునిని కలిసి త్రిలోక సంచారమునకు బయలుదేరారు. వారట్లు తిరుగుచూ భూలోకంలో ఒక గ్రామం చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామవాసులందరూ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్రజాతుల వారంతా వారి వారి ఇండ్లను గోమయంతో అలికి లక్ష్మీదేవి పాదములు ముగ్గులు పెట్టిరి. స్త్రీలు అందరూ తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మహాలక్ష్మీదేవి పూజ చేస్తున్నారు. ఆ గ్రామవాసుల భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశరమునితో ఈ విధంగా అన్నారు. మహర్షి, బ్రాహ్మణులు, కడజాతివారు అనే భేదం లేకుండా అందరూ కూడా సంతోషంతో పూజలు చేస్తున్నారు కదా, ఎవరి గురించి ఈ పూజలు చేస్తున్నారు? వీరు చేస్తున్న వ్రతం ఏమిటి? ఈ వ్రత నియమాలు ఎట్టివి అని అడుగగా పరాశరులు చిరునవ్వుతో, నారదా, ఈ దినము గురువారం కదా, ఈ రోజు కనక మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుచే ప్రజలు లక్ష్మీవ్రతం ఆచరిస్తున్నారు. సంవత్సరంలోని 12 మాసాలలో శ్రేష్టమైనది మార్గశిర మాసం. ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. శుక్లపక్ష దశమి గురువారం అయిన ఆ దినం సుదశావ్రతం అంటారు. ఈ వ్రతం శ్రీ మహాలక్ష్మీదేవికి మిక్కిలి ఇష్టమైనది అని చెప్పి ఊరకుండెను. బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు ఆలకించి, మహనీయ, ముందు ఈ వ్రతం ఎవరైనా ఆచరించారా? వారికి ఎట్టి ఫలములు పొందినారు? ఆ చరిత్రమును కూడా వివరించండి అని వేడగా పరాశరుడు ఇట్లు చెప్పదలిగాడు. నారదా, పూర్వం ఈ లక్ష్మీవ్రతమాచరించిన ఒక భక్తుని చరిత్రను తెలియచేస్తాను, శ్రద్ధగా ఆలకించుము. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుకు సేవలు చేస్తూ, నాథా, ఈరోజు వ్రతం ఆచరించే గురువారం కదా, మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగరంలో సంచరించి వస్తాను అని ప్రార్థించింది. లక్ష్మీ కోర్కెను మన్నించి శ్రీ మహావిష్ణువు అటులే పోయి రమ్ము అని అన్నారు. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణంబులు ధరించి పట్టువస్త్రములు కట్టుకొని వెళ్ళింది. ఆమె వెళ్ళిన విష్ణు ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీరూపం ధరించి ఆ మాయ ఒక ఇంటిలో ప్రవేశించెను.
లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికి వచ్చి ఆమెతో, ఓ అవ్వ, ఈరోజు గురువారం మహాలక్ష్మీ వ్రతదినం కదా, ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టలేదేమి అని ప్రశ్నించింది. అప్పుడు ఆ అవ్వ, అమ్మా, ఆ వ్రతం ఎట్లు చేయాలి, వివరించు తల్లి అని అనగా లక్ష్మీదేవి మందహాసంతో, అవ్వ, చెప్పిదను వినండి. మార్గశిర మాసంలో మొదటి లక్షివారం అంటే గురువారం నాడు ప్రాతకాలంలో నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టాలి. దానిని వివిధ రకాల బొమ్మలతోనూ ముగ్గులతో అందంగా చేయవలెను. స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి శుచిగా ఉండి ఒక బల్ల కడిగి కొత్త ధాన్యం అంటే ఎరుపు, నలుపు, తెలుపు రంగులవి కొద్దిగా వేయవలను. మరికొంచెం క్రొత్త ధాన్యము కొలత పాత్రలలో వేయవలను. ఆ పాత్రపైన 3 పోకచెక్కలు నీటిలో కడిగి ఉంచవలెను. తెల్ల ధాన్యపు కంకులను జడవలే అల్లి మనసులోని కోరిక తలుచుకొని కొత్త పాత్రపై ఉంచి దానిపై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు ఉంచవలెను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు, గంధము, ధూపదీపములు సమర్పించవలెను. మొట్టమొదటిసారి పాలు నైవేద్యము చేసి పిదప అన్నము, పిండి వంటలు, కూరలతో సహా నైవేద్యం పెట్టవలెను. అది ఒక్క పద్ధతి. ఇక రెండో పద్ధతి సుదశావ్రతము. అదెట్లనగా మార్గశిర మాసంలోని శుక్లదశమి గురువారం నాడు ఈ వ్రతం చేయాలి. ఆ రోజు ఉదయంనే లేచి గోమయంతో ఇల్లు అలికి వాకిలి కడిగి రంగురంగుల ముగ్గులు, లక్ష్మీదేవి పాదముల వంటివి ముగ్గులు పెట్టాలి. తదుపరి స్నానం చేసి ఒక ఆసనమును శుభ్రం చేసి ముగ్గులు వేసి ఇంటిలో తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తముకై పోకచెక్కలను పసుపు నీళ్లతో శుభ్రముగా కడిగి దానిని పంచామృతములతో శుద్ధోదకములోని శుద్ధి చేసి ఆసనముపై ఉంచి గంధం రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయాలి. 10 నాడులు గల దర్భగడ్డితో దాన్ని కప్పాలి. లక్ష్మీ చిత్రమును వ్రత తోరణములతో ఉంచి ధూపం వెయ్యాలి. తోరణము 13 ముడులతో వెయ్యాలి. తరువాత నైవేద్యం నిమిత్తం పండిన పదార్థములన్నీ సమర్పించాలి. ముఖ్యంగా పచ్చిబియ్యం కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయాలి. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్థములు అన్నీ 10 రకముల వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయాలి. ఆ ప్రసాదమును ఇతరులకు కూడా పంచాలి. అట్లు పంచని ఎడల వారికి లక్ష్మీ కటాక్షం లేక సిరి కలుగదు. గురువారం నాడు వంటలు గాని, పిండి వంటలు గాని నూనెతో చేయకూడదు. గురువారం రోజున పూజ చేయవారు చేపలు, మాంసము తినరాదు. తలకు నూనె రాసుకోరాదు. ప్రతితో ఒత్తులు చేసినా, ఆనపకాయ గాని, నీచుకూరలు గాని తినినా, మంచంపై పండుకొనినా, రాత్రుళ్ళు పెరుగన్నం తినినా లక్ష్మి ఇంట ఉండదు. ఇంకా దరిద్రులగుతారు. గురువారం నాడు ప్రాతకాలంనే లేచి పొయ్యిలోని కాలిన బూడిదను తీయకపోయినా ఇంట లక్ష్మి నిలవదు. గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయిన తెల్లని వస్త్రం కట్టుకొనదో, ఇల్లు వాకిలి శుభ్రం చేయదో, వంట సామాన్లు అంట్లు తోమదో, సాయం సమయంన గుమ్మం దగ్గర సంధ్యాదీపం ఉంచదో ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణమైనా లక్ష్మీదేవి ఉండదు. అంతేకాకుండా ధనహాని, సంతానహాని కలుగుజేస్తుంది. అటులనే గురువారం రోజున ఉడకని పదార్థములు తినుట, అమిత నిద్ర, అమావాస్య, సంక్రాంతి తిథులలో అశుభ్రముగా ఉండి విహరించుట, అత్తమామలను సేవింపక కస్సుబుస్సులాడుట చేయు స్త్రీల ఇంట లక్ష్మీదేవి పాదము నిలుపదు. ఇంకను భోజనమునకు ముందు తరువాత కాళ్ళు, చేతులు, ముఖము ఏ స్త్రీ కడుగుకొనదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు చీటికి మాటికి నవ్వుచుండునో, ఏ స్త్రీ బూడిది గుమ్మడికాయను కోయునో అలాంటి స్త్రీలు నీచబుద్ధి గలవారై అన్నవస్త్రములకు దూరమైపోదురు. ఏ వనిత గురువారం నాడు ధర్మములు చేయక, పూజలు చేయక, పురుష సాంగత్యమునే సదా కోరునో ఆమె పాపాదిత నరకమునకు పోవుటియేగాక బ్రతికినన్ని రోజులను తిండికి మొగమువాయును. గురువారము, అమావాస్య, సంక్రాంతి పర్వతిథులందు నిషిద్ధ పదార్థములను ఏ స్త్రీ భుజించినో ఆమె అవసాన కాలమున అనేక బాధలు పడి చనిపోయిన తరువాత యమకింకురులచే నానా బాధలు పడును. జ్ఞానవంతురాలైన స్త్రీ ఆ 3 దినములలో భక్తితో దైవసేవలు అనగా ఒక పూట భోజనము, కలిగినంతలో దానధర్మములు,
ఆమెకు పుత్ర సంతానము సంతానాభివృద్ధి కలుగుతుంది. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్యకృత్యములను బట్టియే సిరి సంపదలను పొందును. స్త్రీ ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే ముఖము కడుగుకొనవలెను. అట్లు కడుగుకొనిన స్త్రీ ముఖము చూచినచో పాతకములు కలుగుటే కాక ఏ కార్యము తలపెట్టిననూ జయం కలుగుతుంది. స్త్రీ దక్షిణం వైపు ముఖం పెట్టుకొని ఏ పదార్థము భుజించకూడదు. చీకటి పడిన తరువాత నూనె రాసుకోకూడదు. మాసిన బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరుగుట, భర్త ఆజ్ఞలేకనే ఇష్టమొచ్చినట్లు సంచరించుట, భర్త మాటలు వినక ఎదురు చెప్పుట, దైవ కార్యములందు దేవ బ్రాహ్మణులయందు భక్తి విశ్వాసములు లేక ఉండుట చేయునో, దాన ధర్మాలు చేయదో అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానంగా నెంచి లక్ష్మీదేవి అడుగుపెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటుంది. అతిథి సత్కారములు జరుపుతూ అత్తమామల సేవలను విడవకుండా ఆచరిస్తుంది. తన బిడ్డ పరాయి బిడ్డ అనే వివక్షత చూపకుండా అందరికీ సమానముగా వడ్డించవలెను. తన భర్త సుఖమే తన సుఖము, భర్త కష్టమే తన కష్టము అనే భావనతో మెలిగినచో లక్ష్మీదేవి సంతోషించి కలకాలం ఆమె ఇంట ఉంటుంది. నారద, ఈ విధముగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతం ఆచరించు విధానం చెప్పి ప్రతి విధికి ప్రతి ఇంటికి వెళ్లి చూచింది. అప్పటికీ ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవనేలేదు, కాలకృత్యములు తీర్చుకోలేదు. తలలు విరియబోసుకొని వంటిమీద బట్ట సరిగా లేక గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. లక్ష్మీదేవి వారందర్నీ చూసి అసహ్యించుకొని ఒక మాల పల్లెకు వెళ్ళింది. ఆ పల్లెకు ఒక మూల బీద హరిజన స్త్రీ ఉంటుంది. ఆమె ప్రతి దినము ప్రాతకాలమునే లేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గు పెట్టి లక్ష్మీపాదముల చెంత దీపములు పెట్టి బియ్యము నుంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి పద్మాసనంలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉంటుంది. తాను వెళ్లేసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చేయుచున్నందున మహాలక్ష్మి సంతసించి ఆ పరిశుభ్ర స్థలమును తన 2 పాదములో నుంచి ఆమెతో, ఓ భక్తురాలా, నేటితో నీ కష్టములు తీరగలవు. నీవు దుఃఖింప పనిలేదు. నీ నిశ్చల భక్తికి సంతసించితిని. నీకేమి కావాలనియో కోరుకొనుము అని అనగా శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనము చూడగానే ఆమె నోట మాటరాక ఏ వరమును కోరుకొనలేకపోయింది. మరలా లక్ష్మీదేవి ఇలా అంది, నీవు బ్రతికినన్నాళ్ళు అష్ట ఐశ్వర్యములతో తులతూగిదవుగాక. జన్మాంతరము వైకుంఠము వచ్చెదవుగాక. నా వ్రతము చేయుచుండుము. నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగుతుంది. మహాలక్ష్మి చెప్పిన ప్రాకారముగా ఆ హరిజన స్త్రీ కడు నిష్ఠతో ధ్యానము చేయుచుండెను. లక్ష్మీదేవి పాదాలయందే మనస్సును లగ్నము చేసినందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలలా ధనరాశులుండెడివి. దానివలన ఆమె భాగ్యవంతురాలే అగుటియే కాకుండా పుత్రులు కూడా కలిగిరి. ఓ నారద, ఇంకనూ వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి ఐశ్వర్యమును కలిగించినదంతయు బలరాముడు తన దివ్యదృష్టి వలన తెలుసుకుని విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి లక్ష్మీదేవి పల్లెకు పోయి అంటరాని స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరము చేసినది. ఆ లక్ష్మిని నీ మందిరంలోనికి రానియవద్దు అని చెప్పినాడు. అంతలో గ్రామ సంచారం చేసుకుని వచ్చుచున్న లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచుండగా బలరాముడు ద్వారమునికి అడ్డముగా నిలబడి లోనికి రావద్దని శాసించెను. శ్రీహరి నీవు ఈమె ముఖం చూడవద్దని కృష్ణునికి ఆజ్ఞాపించెను. అన్న ఆజ్ఞకు శ్రీహరి మారు మాట్లాడకుండుటచే వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పట్టుచీరను విడిచి చిరిగిన వస్త్రములను ధరించి ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారికులు ఎంత బ్రతిమాలిననూ వినకుండా మరలా వచ్చదనని చెప్పి వెడలిపోయెను. ఆమె వెడలిపోయిన పిదప బలరాముడు శ్రీహరితో కలిసి మందిరంలోనికి ప్రతి గదిని చూడగా అన్ని గదులునూ వెలవెలా పోయి ఉన్నాయి. ధనాగారంలోని ధనము లేదు. వస్తు సామాగ్రి మొత్తం మాయమైనవి. వంటలు వండడానికి పదార్థములు లేవు. బంగారు బిందెలు మట్టి కుండలుగా మారిపోయినవి. ఆఖరికి త్రాగటానికి నీరు కాని పాత్రలు కాని ఏమీయూ లేవు. దాహంతో ఉపవాసముండి నిద్రపోయారు. మరునాడు ప్రాతకాలమున ముఖం కడుగుకొనటానికైనా కూడా నీరు దొరకలేదు. ఇక వారికేమీయునూ తోచలేదు. పిచ్చి ఎక్కినట్లయింది.
అంత బలరాముడు జగన్నాథుడు విష్ణుమూర్తితో, తమ్ముడు, మనము నిన్న కూడా ఏమీ తీసుకోలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనను తిండి తినకపోతే ఎలా బ్రతుకగలము? అన్నీ కొరతగా ఉన్నవి. కనుక మనం బిచ్చం ఎత్తి అయినా ప్రాణములను నిలబెట్టుకోవాలి. కనుక ఇద్దరము బయలుదేరుదాము, రమ్ము అని పిలువగా జగన్నాథుడు అంగీకరించాడు. ఇద్దరూ సాధువేషములు వేసుకుని భిక్షాటనంకి బయలుదేరారు. వారు ఎవరింటికి వెళ్ళినా కూడా వారందరూ కూడా కపట సన్యాసులు, చోరులు అని ఎవ్వరూ భిక్షం పెట్టలేదు. కసరి పొమ్మనివారు. అలా వారిద్దరూ తిరుగుచూ ఒక షావుకారి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థాలు తెచ్చడానికి లోనికి పోయి చూడగా పదార్థములన్నీ మాయమయ్యాయి. దానితో బలరామకృష్ణులు ఆకలి బాధతో తూలిపోవచ్చు ఒక చెరువు దగ్గరకు వెళ్లారు. ఆ కలను నిండా పద్మములు విరబూస్తూ ఉన్నాయి. సరే, వీటి తుడికాయలను తిని ఇప్పటి ఆకలి బాధ తీర్చుకునేదము అలా అనుకొని చెరువులోకి దిగగానే ఆ చెరువు నీరంతయూ ఎండిపోయింది. చేయనది లేక వారు నిరాశతో వెళ్ళగా ఒక ఋషి కుటీరము కనిపించింది. అతన్ని సమీపించి ఆకలి తీరుటకు ఏదైనా పెట్టమని అడిగారు. దానికి ఆ మునివారికి పాలు, అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నమును పాలును మాయమైపోయాయి. ఇక చేయనది ఏమీ లేక వారి ఇద్దరూ సముద్రము వైపుగా సాగి నిత్యానంద స్వాముల వారి ఆశ్రయానికి వెళ్ళినారు. అక్కడ అన్నవస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలో ఎన్ని దినములైనా ఉండొచ్చు. ఎంత భుజించిననూ అక్షయపాత్ర వల్లే తరుగదు. కాని బలరామ జగన్నాథస్వాములు అక్కడకు వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థమునూ లేకుండా చేసింది. అక్కడ నుండి బయలుదేరి అన్నదమ్ములు ఇద్దరూ మరి ఒక భవనము చేరుకున్నారు. అది లక్ష్మీదేవి నివాసిస్తున్న భవనము. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరూ లక్ష్మీదేవి చూసింది, జాలి కలిగింది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతో భోజనం తయారు చేసి దాసదాసీల చేత వారికి స్నానములను నీరు పెట్టించి చెలికత్తెల ద్వారా వారికి భోజనం వడ్డించింది. నాడు తృప్తిగా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కాని వారికి నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతం, ఆ వంటకములు అన్నీయునూ వింతగా తోచినవి. ఆలోచిస్తున్నారు. అంతలో ఒక చెలికత్త వచ్చి, ఓ స్వాములారా, మీదే గ్రామము? ఎందుండి ఎక్కడికి పోతున్నారు? మీకు భార్యాబిడ్డలు ఉన్నారా? ఇలాగూ కష్టములు తెచ్చుకొంటిమి. ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగునో, ఏ నారీమణి కరుణా కటాక్షము వలన వంశాభివృద్ధి కలుగునో, ఏ వనితామని ఎల్లవేళయందు తనను నమ్మి కొలిచిన వారి ఇంట్ల వెలుగుచుండెనో అటువంటి లక్ష్మీదేవి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మాకు దారిద్ర్యము కష్టాలు కలిగినవి అని చెప్పారు. ఆ దాసీ వలన ఆ ఇల్లు లక్ష్మీదేవి మందిరమే అని తెలుసుకొని వారు చాలా చాలా ఆనందించారు. బలరాముడు విష్ణువుతో, సోదరా, నీవు లక్ష్మీ వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పును క్షమించమని అర్థించుము అని చెప్పి లోనికి పంపారు. శ్రీహరి లోనికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూసి నమస్కరించి వారి పాదాలను కడిగి ఆ నీటిని తలపై చల్లుకొని పువ్వులతో పూజించి ఇట్లు పలికెను. నాథా, మీ అన్నదమ్ములిద్దరూ కలిసి నన్ను ఇంటి నుంచి వెడలగొట్టినారు కదా, ఇప్పుడెలా నా ఇంట భుజించినారు? చండాలపు దాని ఇంటికెలా వచ్చినారు? ప్రాణాలు పోవునప్పుడు జాతికుల భేదముల అడ్డురావా అని నిష్ఠూరమాడింది. శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరమూ భిక్షమెత్తుకోవడం అంతా తెలుసుకున్నారు. నీవు భోజనం పెట్టడం కూడా అందరూ చూచినారు. మాకు శిక్ష సరిపోయినది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందుకు మాకు అన్నీ లోపములే జరిగినవి. మా వెంట రమ్ము, వైకుంఠానికి పోవుదము అని పలుకగా శ్రీహరి మాటపై లక్ష్మీదేవి ఆ ఇంట అడుగుపెట్టగానే అన్నీ యథాప్రకారముగా మారిపోయినవి. ధనగారమంతా ధనముతో, బంగారముతో నిండిపోయినది. వస్తువాహనాలతో, దాసీజనులతో, భక్త కోటితో వైకుంఠము కలకలలాడింది. కావున ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణము చదివినను లేక వినినను అట్టి వారులకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షము కలుగటయే కాకుండా 1,00,000 గోదానములు చేసినంత ఫలము కలిగి మరుజన్మయందు కూడా అష్టైశ్వర్యములతో తులతూగుతారు. ఈ లక్ష్మీ పురాణ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందటానికి మార్గదర్శకము కాగలదు అని పరాశరముని నారదునకు లక్ష్మీపురాణము వివరించాడు.
ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.